ఒకరోజు అన్నం లేదు, 3 అయింది, ఆకలి అవుతుంది, తిరిగి వచ్చాను. పర్లేదులే, నీ సేవలో ఒకరోజు కడుపు మార్చుకునే అవకాశం దక్కింది, నాకు కూడా చెప్పుకోవడానికి సాక్ష్యం అనుకొని పండుకున్నా. బాగా ఆకలి ఎక్కువైతే తలనొప్పి వచ్చింది. ఆ కండిషన్లో నేనుంటే ఒక తమ్ముడు వచ్చాడు. అన్న సెంటర్కి పోతుంది, టీ తాగుదాం అన్నాడు. ఆ టీ కోసం ఇప్పుడు ఆడదాకా పోయి రావాలా, వద్దులే నాయన అని, వెళ్ళరా నువ్వు తాగిరా నాయన అన్నారా అన్న. కొత్తగా వస్తున్నాడు, ముస్లిం సోదరుడు, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతాడేమో, తలనొప్పి పడుతుంది. పోయా, ఆత్మ కోసం, ఆకలి కోసం కాదు, ఆత్మ కోసం పోయా. కూర్చోబెట్టి టీ చెప్పట్లా, ఓ తప్పం ఏదో రకరకాలు చెప్పాడు, 4-5 రకాలు. తమ్ముడు నువ్వు టీ అన్నావు, ఇవన్నీ ఏంది? నా ఫీలింగ్ ఏంది, నా దగ్గర డబ్బులు లేవు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ? నా సైకాలజీ ఏంటంటే, ఇద్దరం కలిసి హోటల్కి వెళ్తే బిల్లు నేను కట్టాలనే మైండ్ నాది. అది నా దగ్గర లేనప్పుడు నేను తినబుద్ధి కాదు నాకు. ఎందుకంటే తిని ఇక కట్టన్నట్టు ఆయనకి వెళ్ళి చూడాలిగా. వాడు జేబు తవిడాడు అనుకో, అయిపోయినట్టే. స్తోత్రం. అందుకని ఏదన్నా మన దగ్గర ఉంటే పోదాం, లేకపోతే వద్దనుకునే టైపు. మొత్తం 4-5 రకాలు ఆర్డర్ చేశాడు. నేనేమన్నా అంటే, తమ్ముడు ఛాయ్ అన్నావు కదా, అది కూడా తాగబుద్ధి కావట్లేదు నాకు, నువ్వు అడిగావని వచ్చాను నేను. ఇప్పుడు తినే టైం కూడా కాదు, 3 దాటిపోయింది, ఇప్పుడు ఏడ తింటా అంటే, అన్న ఇది తినకపోతే నేను బాధపడతాను అన్న, నేను ఆర్డర్ చేశాను అన్నాడు. ఇప్పుడు సమయం ఏంది ఆయన, మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది కదా అని బిల్డప్ ఇస్తున్నా నేను. చూడు, ఒక పక్క కడుపులో మంట రగులుతున్న, మళ్ళీ బిల్డప్ తగ్గకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని అంటే తిన్నట్టే పోజిస్తున్నా, ఆ లోపల కావాలి. ఆ తమ్ముడు అన్న తిన్నాను, నేను ఆర్డర్ చేశాను అన్న, తినకపోతే బాధపడతాను. భలేవాడి తమ్ముడు, ఏంది అన్న, నువ్వు మనీ గురించి ఆలోచించొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను ఆల్రెడీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్న. ఆ తమ్ముడు, నేను నీకు తినిపించాలి, నువ్వు నాకు తినిపించడం నా ఏందన్నా, చేయకూడదా తమ్ముడుగా, నేను నీకు చేయకూడదా అన్నాడు. ఇంకెక్కువ ఫీల్ అయ్యేటట్టున్నాడు. వద్దునా, మళ్ళీ నీ ఆత్మ భంగపడిద్ది, వద్దునైనా తింటానని. అయినా నాకు ఎందుకు ఇట్లా ఆలోచన వచ్చింది, ఎప్పుడు చేయలేదు కదా నువ్వు అన్నా. అప్పుడు ఆ తమ్ముడు చెప్తున్నాను, నేను తిని పండుకున్నాను అన్న, చెట్టు కింద మంచం వేసుకొని పండుకున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది, నువ్వు వెళ్ళి నా దాసుని హోటల్కి తీసుకుని వెళ్ళు, తినిపించు అని. చూడు, వాడు ఆకలితో ఉన్నాడు, పోరా బాబు పో, వాడు ఆకలితో ఉన్నాడు, పో, వాడు ఆకలి కొండలేడు, తీసుకెళ్ళి. ఓ తప్పేమో కానీ ఈ కన్నీళ్ళు అందులో పడుతుంది. మా అమ్మకి తెలియదయ్యా నాకు ఆకలిగా ఉందని, మా నాన్నకి తెలియదయ్యా నాకు ఆకలి అవుతుందని, నా భార్య కూడా అర్థం కాదు. కానీ నా ఆకలి నువ్వు గుర్తించావు. నువ్వు కనబడవు, అన్ని చూస్తానే ఉంటావు, నువ్వు కనబడవు, పక్కనే ఉంటావు, అతోనే ఉంటావు. తిని ఆనందం పొందటం, కడుపు నింపుకొని ఆనందం పొందటం కాదు, ఆ ప్రేమ, ఆ వాచ్. ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి హోటల్కి తీసుకెళ్ళు వాడిని, ఆకలితో ఉన్నాడు. నా తండ్రి, అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువకను కాచేవు అన్ని వేళలా, అమ్మైన మరచేను